ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని తాగనని మీతో చెప్పుచున్నాను. నేను యేసు ప్రభు మరణించబోచున్నాడు అన్న విషయం తన శిష్యులతో చెప్పాడు. మరి ఆ సందర్భంలో ఆ దినము లేదా అప్పుడున్న సందర్భము ప్రభురాత్రి భోజన సంస్కారము. మరి ఆయన రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి శిష్యులకు ఇచ్చాడు. మరి తన శరీరం అని చెప్పాడు. గిన్నెలో ద్రాక్షారసం ఇచ్చాడు. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి ఈ రక్తము పాప క్షమాపణ నిమిత్తమై ఇది క్రొత్త నిబంధన రక్తము అని చెప్పడం జరిగింది. మరి శిష్యులు పస్కా విందుని లేదా ప్రభురాత్రి భోజనాన్ని గొప్పగా ఆచరిస్తున్నప్పటికీ వారిలో మరి ఒక నిరుత్సాహము, బాధ, ఏం జరగబోతుంది, ఆయన నన్ను అప్పగించబోతున్నారని లేదా నేను మరణించబోతున్నానని చెప్తున్నటువంటి సందర్భంలో వారి హృదయము జారిపోయినట్లుగా బాధతో అర్థం కానటువంటి పరిస్థితుల్లో సందిగ్ధతలో ఉన్నప్పుడు మరి క్రొత్తదిగా ద్రాక్షారసము రాబోతుంది లేదా పరలోక రాజ్యంలో నేను మరణించిన తర్వాత మనందరం కలుస్తాము. మరణించిన తర్వాత అంతం కాదు, మరి ఆత్మకి నిత్య జీవం ఉంది, మనందరం కలుస్తాము, పరలోక రాజ్యంలో ఒక గొప్ప విందు ఉంది అని వారికి ఒక నిరీక్షణ కలుగజేస్తున్నారు. నేను మరణించబోతున్నానని మీరు నిరుత్సాహపడద్దు అని చెప్తూ మరి పరలోక విందులో మరి నిత్యములో కూడా మనం జీవించి ఉంటాము. మరి ఈ బాధ నుంచి సంతోషం కలుగుతుంది. ఈ బాధ చాలా తాత్కాలికమైనది. మరి మరణానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఎందుకు అంటే మన పాపముల నిమిత్తమై ఆయన మరణించవలసి ఉంది. మరి పాపములన్నీ క్షమించబడితేనే కానీ మనము తండ్రి ఎదుట నిలబడలేము. దాని నిమిత్తమై ఆయన మరణించి నేను ఖచ్చితంగా తిరిగి లేస్తాను, మీ అందరి కోసమై నేను వేచి ఉంటాను, అప్పటి వరకు ఈ ద్రాక్షారసం మళ్ళీ నేను ఆచరించను, మనందరం కలిసి విల్ హ్యావ్ ఏ నైస్ డిన్నర్ అని చెప్తున్నట్లుగా మనందరికి ఒక ఆహ్వానం లేదా ఒక ఆదరణ, ఒక ప్రోత్సాహం ఇస్తున్నాడు. దేవుని స్తుతించి కనపరుతాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా కోసమే సిద్ధపరుస్తున్న పరలోక రాజ్యం నిమిత్తమై నీకు వేలాది వందనాలు ప్రభా. నిత్యము నీతో ఉండాలని, నిత్యము పరలోక విందులో మేము పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని, ఏ ఒక్కరూ కూడా వదిలిపెట్టబడకూడదని మా కోసమై మా పాపం నిమిత్తమై మరణించావు నాయన. నీకు వేలాది వందనాలు. దాన్ని నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని, నీ రాజ్యం కోసం మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.